లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఒకరిద్దరు, వేల మందో కాదు. లక్షలాది మంది పిల్లలు హాజరైన పరీక్ష ఇది. ఈ నీట్ పరీక్ష కోసం 22,75,011 మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే, అందులో 22,05,035 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే, ఇందులో 13,32,928 మంది అమ్మాయిలే. మొత్తంగా ఎగ్జామ్కి హాజరైన విద్యార్థులు దాదాపు 58% మంది అమ్మాయిలే. అసలు చదువులే భారమైపోతున్న దశలో ఇలాంటి పరీక్షా పేపర్లు లీక్ అవుతుంటే, పేద తల్లిదండ్రులు పదే పదే నిర్వహించే ఇలాంటి నీట్ ఎగ్జామ్స్కి తమ పిల్లల్ని పంపగలరా? ఈ ఎగ్జామ్కి 5 నిమిషాలు ఆలస్యమైన పర్మిషన్ ఉండదనే నిబంధన ఎంత పకడ్బందీగా అమలు చేశారో చూడండి. నిమిషం లేట్గా వచ్చిన పిల్లల దుఃఖం చూడండి. ఇంతేనా? ఎగ్జామ్కి అటెండ్ అయ్యే పిల్లల్ని ఎంట్రన్స్ గేట్ దగ్గరే ఎంత దారుణంగా చెక్ చేశారో కూడా చూడండి. వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆభరణాలు, వాళ్ళ జుట్టు ఇలా నగశిఖ పర్యంతం పరీక్షించి లోపలికి పంపిన వైనాలు మనం చూసాం. మరి ఇంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించిన వ్యవస్థలు ఎందుకు పేపర్ లీకేజీని మాత్రం అడ్డుకోలేకపోయాయన్నది ఇప్పుడు ప్రశ్న.